ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. వీటి ధరలు భారీగా పెంపు. మార్చి 1 నుంచి అమలు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందనమాట. సో వివరాలు ఏంటది కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియో చివరి చూడండి, అర్థమవుతుంది. మూడోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అనమాట. వెంటనే లైక్ చేయండి. వివరాలకి అయితే వెళ్ళిపోదాం. వేటి ధరలు పెరగబోతున్నాయి ఎప్పటి నుంచి అంటే, తెలంగాణలో కొత్తగా వాహనాలు కొనుగోలు చేసే వారికి షాక్ ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అంటే ఇప్పుడు రహదారి భద్రత మెరుగుపరిచే లక్ష్యంతో వాహనదారులపై రహదారి భద్రత పన్ను, రోడ్ సేఫ్టీ ఇక సీజ్ అనేది విధిస్తూ రవాణా శాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఎందుకంటే నిబంధన మార్చి 1, 2026 నుంచి అమల్లోకి రానుంది. మార్చి 1 నుంచి కొనుగోలు చేసే వాహనాలపై భద్రతా పన్ను వసూలు నిబంధన తెలంగాణ ప్రభుత్వం అమలు చేసింది. కార్లు, ప్రయాణికులు తీసుకెళ్లే ఆటోలు కావచ్చు, ఇతర నాన్ ట్రాన్స్పోర్ట్ వాహనాలపై కూడా ఈ పన్ను వర్తించబోతుంది. వాహన రకాన్ని బట్టి ద్విచక్ర వాహనానికి 2,000 రూపాయలు వసూలు చేస్తారు. లైట్ మోటార్ వెహికల్ అయితే 5,000 రూపాయలు, ఇతర వాహనాలకు 10,000 రూపాయల చొప్పున సెస్ అనేది విధించనున్నారు. కార్లు, తేలికపాటి వాహనాలు పరిధిలోకి రానుండగా, ఇతర వాహన పరిధిలోకి 4 నుంచి 7 సీట్ల సామర్థ్యం ఉన్న ప్రయాణికులకు ఆటోలు వస్తాయి. కాబట్టి వాహన రిజిస్ట్రేషన్ సమయంలో ఈ పన్నును తప్పనిసరి చెల్లించాల్సి అయితే ఉంటుందని రవాణా శాఖ స్పష్టం చేసింది. తాజాగా రోడ్ సేఫ్టీ సెస్ విధింపు ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఏడాదికి 270 కోట్ల అదనపు ఆదాయం అనేది సమకూరుతుంది అనమాట. ఇవన్నీ కూడా పెరిగిన ధరలన్నీ మార్చి 1 తారీఖు నుంచి అయితే అమల్లోకి రానున్నాయి అనమాట.